ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 21వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశం నుండి భయోత్పదములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరుగు మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరమునకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇవి సాక్ష్యార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని మీదుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకునో కాదనుటకునో వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కాగా మీ తల వెండ్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రియ దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు తన రాకడకు ముందు ఏమి సంభవించబోతుందో ఆయన ఇక్కడ సూచించి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే శిష్యులు యెరూషలేం మందిరము చూపిస్తూ ఎంత అద్భుతంగా కట్టబడింది అని యేసయ్యకు వారు తెలియచేసినప్పుడు యేసు ప్రభు వారు ఈ కట్టడలు ఏది కూడా ఉండదు, ఎందుకంటే ఒకనొక రోజు రాబోతుంది, మహిమగల యేసయ్య రాకడలో మానవుల చేత నిర్మించబడిన ప్రతి కట్టడములు నశించిపోబోతుంది. అంతేకాదు మానవ జాతి పట్ల ఈ యొక్క భయంకరమైన జాతీయ విపత్తు కూడా సంభవించబోతుంది. ఆ సమయంలో జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తారు. ఎక్కడ పడితే అక్కడ విపరీతమైన విరుద్ధ భావాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక జనాంగానికి ఒక జనాంగము పడట్లేదు. పార్టీల పేరిట కొట్టుకుంటున్నారు, కులాల పేరిట కొట్టుకుంటున్నారు. భయంకర విధ్వంసకాండములు మనం చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడక్కడ భూకంపాలు కలుగును, తెగుళ్ళు కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పతములను గొప్ప సూచనలను పుట్టును. యేసుప్రభువారు అంటున్నారు, చాలా భయంకర భూకంపాలు సంభవించబోతుంది. గత ఏడాది అనేక భూకంపాలు సంభవించి అనేక ప్రాంతము నాశనమైంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతానికి హెచ్చరిక ఉంది. అలాగే అనేకమైన తెగుళ్ళు, కరువులు రాబోతుంది. ఆకాశం నుంచి భయంకర సంఘటనలు, గొప్ప సూచనలను ఈ ప్రపంచానికి దేవుడు కనుపరచబోతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన రాకడ సూచనలు. ఇవన్నీ జరుగుకు మునుపు ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటే, ఆ ప్రకృతి వైపరీత్య సంభవించక ముందే దేవుని పేరట ఎంతమంది అయితే దేవుని కొరకు సేవ చేసి జీవిస్తున్నారో వారిని ఈడ్చుకొని ఈరోజు కోర్టుకు హాజరు చేస్తున్నారు. గ్రామాలలో చితగొడుతున్నారు. భయంకరమైనటువంటి చెరసాలలో వేసి చంపుతున్నారు.
ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు దేవుడు నిజంగా దేవుడై ఉంటే వీరికి కాపాడాలి కదా. గత దినాల్లో ప్రవీణ్ గారిని కూడా హతమార్చి చంపేసి జల్లేశారు. కానీ దాని ఫలితంగా మన దేశానికి అసలు యుద్ధం అంటూ ఎలాంటి పరిచయం లేని పరిస్థితులలో భయంకరంగా పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దేవుని ప్రజలకు, సేవకులకు ఎక్కడ హింసలు జరుగుతుందో ఖచ్చితంగా అనేక ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ప్రాణ నష్టాలు జరుగుతుంది. భయంకరమైనటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంది. ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన రాకడికి ముందు భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో జరగనే ఉన్నది. అయితే జరగక ముందు దేవుని ప్రజలకు అనేక మంది పట్టుకొని హింసించి, చంపి, చెరసాలలో వేసి హింసిస్తారు అని యేసు ప్రభువారు సూచనగా తెలియజేశారు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. ఆవశ్యకంగా ప్రతి ఒక్క జనాంగానికి ఒక సాక్షార్థంగా సంభవించబోతుంది. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. యేసు ప్రభువారు అంటున్నారు, మిమ్మును సమాజ మందిరములోనికి, తగులోనికి లాగి చాలాసార్లు పార్లమెంట్లో బిల్లు పెడతాం, యాంటీ క్రిస్టియన్ అంటే క్రైస్తవులు కాకుండా కన్వర్షన్ బిల్లు పెట్టి క్రైస్తత్వాన్ని అరికడదాం. అనేకసార్లు కొంతమంది దుండగులు మరి వారి జీవిత కాలంలో అసలు దేశంలో క్రైస్తత్వమే లేకుండా, సంఘాలు లేకుండా కాల్చేస్తామని పోరాడుతున్నారు. కానీ వారికి అర్థం కాకపోవడం విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క పరిచర్యను అంతము చేయలేన ఆ దినములో ఒక పరిచయుడుగా, ఆ దినాల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మరి సౌలు తను యేసును హింసించి, యేసు ప్రజలను హింసించి తనే సువార్థికుడిగా మారిపోయాడు. ఈరోజు భారతదేశంలో అనేక మంది హింసించే హింసకులు బయలుదేరి ఉన్నాడు. కానీ ప్రియ క్రైస్తవ సంఘమా, భయపడొద్దు. దేవుడు వారిని పట్టుకొని మార్చేస్తున్నాడు. వారు కూడాను దేవుని కొరకు తమ తుది శ్వాస విడిచిపెట్టక ముందు సంఘాలు విప్లవాత్మకంగా వారు తుడిచివేయడం కాదు, సంఘ స్థాపకులుగా వారు దేవుడు మార్చబోతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మేమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకోండి. ఏ విధంగా మేము ఆ సమాజంలో మాట్లాడతామని మరి మీరు చింతించుకొని దాని గురించి మీరు కలవరపడకండి. ఎందుకంటే మీ విరోధులందరూ ఎదురాడుటకునో కాదనుటకునో వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్థికులారా, దైవజనులారా, క్రైస్తవ బిడ్డలారా, మీరు దేవుని కొరకు నిలిచి ఉన్నప్పుడు అందరూ ఒకటైపోయి మీ మీద నేరము మోపి మీతో యుద్ధము చేయాలని, మిమ్మల్ని చెరసాలలో వేయాలని, మిమ్మల్ని వెలివేయాలని కుట్ర పన్నినప్పుడు ఆ సమయంలో అయ్యో వీరికి ఏమి సమాధానము చెప్తామా అని కంగారు పడిపోమకండి, భయపడిపోమకండి. ఎందుకంటే ఆ సమయంలో మీరు ప్రార్థించుచుండగా ఆ ప్రజల దగ్గర ఎలాంటి మాటలు మీరు చెప్పాలో అసలు వారికి అర్థం కాని, వారు గ్రహించలేని, వారు కాదనలేని అద్భుతమైన జ్ఞాన సంబంధమైన వాక్యము దేవుడు మన జీవితానికి అనుగ్రహించి మన నోట పలికించబోతున్నాడు. అద్భుతమైన విషయం. తల్లి తండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వారు మన బంధువులనే రెచ్చగొడతారు. కొన్నిసార్లు సొంత తల్లి తండ్రినే రెచ్చగొట్టి, వాడు మీ ఇంట్లో ఉంటే మేము ఒప్పుకోము, మిమ్మల్ని వెలివేస్తామని చాలా భయపెట్టి బెదిరించినప్పుడు
సొంత వాళ్ళే తమ సొంత వాడిని చంపేటటువంటి రోజుల్లోనికి వచ్చి ఉన్నాం. అయితే మీరు ఏమాత్రం కూడా భయపడదు. అలా చంపడానికి తెగించుకునేటటువంటి వ్యక్తులు, అలాంటి భయంకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు ప్రభువారు అంటున్నారు, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ఏం దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎందుకు క్రైస్తులయ్యారని అంతమంది మిమ్మల్ని విమర్శించి దూషించినప్పుడు మీరు ఏమాత్రం భయపడొద్దు. మనుషులందరి చేత మీరు ద్వేషింపబడుదురు అని ప్రభువారు తెలియచేశారు. అయితే గాని మీ తల వెండుకల్లో ఒక్కటైనను నశింపదు. ఎంత గొప్ప మాట అండి ఇది. ఎంతమంది ఊరు ఒక్కటైపోయినా, ప్రాంతమంతా ఒకటైపోయినా, జనాలందరూ ఒకటైపోయి నీ విరుద్ధంగా, అమ్మా నీ విరుద్ధంగా నిలబడినా మన ప్రభు ఏం చేశాడో తెలుసా? సహోదరుడా, సహోదరి, మీ తల వెండుకలు ఒకటి రాలనివ్వడు. అంటే మీకు ఏ కీడు సంభవించకుండా ఆయన కాపాడుతాడు. అందుకే మీ తల వెండుకల్లో ఒక్కటైనను నశించదు. ప్రభు అది లెక్కించేస్తున్నాడని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. అయితే గొప్ప మాట ఇక్కడ ప్రభు తెలియచేస్తున్నాడు ఏంటంటే, ఎన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా సంభవించినా, ఎంతమంది విరుద్ధంగా మీతో పోరాడినా, ఓర్పు అనేది మీకు చాలా అవసరం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఆవేశమొద్దు, తొందరపాటు తీర్మానాలొద్దు. వారు ఏదో అన్నారు, మనం ఏదో అందాం. వారు ఏదో చేస్తున్నారు, మనం కోర్టుకి వెళ్ళిపోదాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇలాంటి పదాలు మన నోట రాకూడదు. అలాంటి ప్రయత్నాలు, ఆలోచనలు చేయకూడదు. ఇది మనకు ప్రభు చెప్పిన మాటలండి. మనం ఓర్చుకోవాలి. చంపినా వారి కొరకు ప్రార్థనే చేయాలి. ఎందుకు అంటే పరలోక రాజ్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రక్కన సింహాసనం మీద నువ్వు కూర్చున్నానంటే, ఈ లోకములో నువ్వు సిలువ శ్రమ భరించాలి, సహించాలి. నీ శోధన సహించినప్పుడే, నీ కష్టాలను ఓర్చుకున్నప్పుడే దేవుని రాజ్యములో నువ్వు ఆశీర్వదింపబడి అద్భుతమైన దీవెన పొందుతావు. గొప్ప బహుమానమును అందుకుంటావు. గొప్ప కార్యములను అనుభవిస్తావు. ఈ లోకంలో ఈ క్షణికమైన జీవితాల గురించి ఎందుకు తొందరపాటు తీర్మానాలు? మనము నిత్యము నిరంతరము ప్రభుతో ఉండబోతున్నాం. ఆ జీవితం గురించి, ఆ రాజ్యం గురించి మనము ఆరాటపడదాం, ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. మమ్మను మీరు కొనిపోయే ఆ 2 రాకడ దినానికి ముందు చాలా హింసలు, కష్టాలు, శోధన, బాధలు, అనేక మందికి చెరసాలలో వేయడము, చంపడాలు జరుగుతాయని ముందే మీరు మాకు తెలియజేశారు. ఒకవైపు నీ ప్రజలకు వారు చంపుతూ ఉంటే, బాధిస్తూ ఉంటే, ప్రకృతి గర్జించి భయంకరమైన ప్రకృతి వైపరీత్యం ద్వారా లక్షలాది వేల మంది ప్రజలు చనిపోబోతున్నారు. కానీ లోకంలో అనేక మందికి మీ భయము లేదయ్యా. అయితే మేము నమ్ముకున్న బిడ్డలు ఓర్పుతో తమ జీవితాలు కొనసాగించాలని మంచి మాట మాకు నేర్పించారు. ఏది ఏ విధంగా జరిగినా, ఎంత నష్టాలు, ఘోరాలు, అవమానాలు సంభవించినా మేము ఓర్పుతో మా జీవితాలు కొనసాగించే భాగ్యం అనుగ్రహించుమని, మీ కృపతో మమ్మను బలపరిచి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించును గాక.